హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఆర్గనైజేషన్ వీడియోస్లో నా ఫ్రిడ్జ్ని నేను ఎలా ఆర్గనైజ్ చేస్తున్నానో చూపిద్దాం అనుకుంటున్నానండి. నా ఫ్రిడ్జ్లో ఇలాంటివి 2 బాస్కెట్స్ ఉన్నాయండి. ఈ బాస్కెట్స్లో ఈ లైనర్ తీసుకున్నాను, నేను ఐకియా నుంచి తీసుకున్నాను. ఇది కట్ చేసుకుని దీంట్లో వేసుకుంటే ఏదైనా దుమ్ము పడినా ఈజీగా దీన్ని వాష్ చేసేసుకోవచ్చు. ప్రతిసారి ఈ టబ్ అంతా తీసి వాష్ చేయాల్సిన అవసరం ఉండదని ఇలా పెట్టుకున్నాను. కింద బాస్కెట్ వచ్చి ఫ్రూట్స్కి యూజ్ చేస్తాను. దాంట్లో ఆర్గనైజ్ చేయడానికి ఈ 3 అక్రిలిక్ బాస్కెట్స్ తీసుకున్నాను. వెజిటబుల్స్ కూడా ఇలా ఆర్గనైజర్స్ తీసుకున్నానండి. మెత్తగా నలిగిపోకుండా ఉండేలాంటివి టమాటాలు అవి వేసుకోవడం. వెడల్పాటి పచ్చడి డబ్బాలకి తీసుకున్నానండి. ఇలా వెడల్పుగా సన్నగా ఉన్న వాటికి ఈ అక్రిలిక్వి తీసుకున్నాను. ఇందులో ఇవి పెడతాను. ఈ ర్యాక్ అంతా ఎగ్స్ పెట్టానండి. ఇందులో అయితే నా ఫేషియల్ కిట్స్, నా ఫేస్ ప్యాక్స్ అవన్నీ ఇందులో పెట్టుకున్నాను. నేను బెల్లం ఎక్కువగా యూజ్ చేస్తాను అండి. సో బెల్లంలో 3 వెరైటీస్, మామూలు అచ్చు బెల్లం, తాటి బెల్లం, ఇదేమో బెల్లం పొడి, అమూల్ మిల్క్, క్రీమ్, ఐస్ క్రీమ్స్ అవి చేసుకోవడం, చీజ్ స్లైసెస్, చీజ్, మొజరెల్లా చీజ్ ఇవన్నీ ఒక టిన్లో వేసి స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చండి. అంతా గత్తర కాకుండా. ఇడ్లీ పిండి అది ఇందులో స్టోర్ చేసుకున్నానండి. దాని ఆర్గనైజేషన్ అంతా అయిపోయిన తర్వాత నా ఫ్రిడ్జ్ ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, చాక్లెట్స్ అండ్ నేను అన్ని వెజిటబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకునే టిన్స్ అండి. ఇవి వచ్చి పికిల్స్, ఇవి ఎసెన్స్, ఇవి కూడా పికిల్స్, ఇది ఉలవచారు, జాము, సాస్ లాంటివి. నేను చెప్పాను కదండి, కోల్, డేట్స్ అండ్ మన ఇండియన్ ఫ్రిడ్జెస్లో ఉండే పెరుగు, దోసపిండి, కర్రీస్ అండ్ చట్నీస్ అండ్ ఇడ్లీ పిండి, పచ్చడులు. పై ర్యాక్ అంతా వెజిటబుల్స్ అండి. ఈ ర్యాక్ అంతా ఫ్రూట్స్, కూల్ డ్రింక్స్, ఎగ్స్, వాటర్ బాటిల్స్. నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మీకు తెలిసిన టిప్స్ కొన్ని నాకు కమెంట్స్లో షేర్ చేయండి. మరికొన్ని ఆర్గనైజింగ్ వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం. బాయ్.